రైతు సోదరులకు విజ్ఞప్తి. నేను కూడా రైతునే. నారు మనం పోసుకునేటప్పుడు నారు అలికేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త ఏందో నేను చెప్తాను. అంటే అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే నేను కూడా రైతు బిడ్డనే, మరి మోస్ట్ సీనియర్. మీకు చిన్న చిట్కే చెప్తున్నాను. నార్లు ఇంతకుముందు మనం ఇంట్లో తయారు చేసుకునే ఇవైనా ఇత్తన పొట్లు కానీ, మొక్కలు కానీ, జొన్నలు కానీ ఇంట్లో తయారు చేసుకునేది. అవి ఇప్పుడు మొత్తం ఎప్పుడైనా మనం రెడీమేడ్ కొనుక్కొస్తున్నాం. అది మనకు నష్టపోకుండా ఉండాలనుకుంటే నారు పోసుకునే కాడ చాలా జాగ్రత్త ఉండాలి. ఎట్లా అంటే ఒక్క పిరికెడు అడ్డు వేని అనుకో 2 గుజుల వరిపోతుంది. అది మీరు దానికి నేను చిన్న చిట్కా చెప్తున్నా, చూడండి. ఇగో మనము ఇప్పుడు ఇంట్లో నేను మొలక ఇంకా అలకలే ఇట్లా బీడింగ్ చేసిన, చుట్టూ సాయ పెట్టిన. ఇందులో ఇప్పుడు దీన్ని సమానం, ఇప్పుడు దాదాపు సమానం చేసిన. మళ్ళీ కూడా ఒక పైపు కానీ మంచి కర్ర కానీ పెట్టి మంచిగా సమానం చేస్తాను. అంటే నేను మొలక అలకకముందే తన్నీరు తీసిన. చూడండి, మొలక అలకకముందే చుట్టూ బీడింగ్ పెట్టి తన్నీరు తీసిన. ఎందుకు తీసిన? ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ఎక్కడ ఉప్పు ఉన్నది, ఎక్కడ బొంద ఉన్నది తెలియాలి మనకు. ఆ బొందల పడ్డ మనకు తన్నీరు తీసినప్పుడు బొందల పడ్డ మొలక అయితే మురిగిపోతుంది. అందుగురించే ఇప్పుడే మనం దాన్ని కరెక్ట్గా మనం చూసుకున్నాం అనుకో, మనం మామూలుగా తన్నీరు తీసేస్తే మొత్తం ఆరుతుంది, మనకు ఒక్క మొలక కూడా ఖరాబు కాదు. అందుగురించే నేను ఇప్పుడే మొలక అలకకముందే తన్నీరు తీసిన, మొత్తం సమానం చేస్తున్నా. సమానం చేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ మళ్ళీ, ఎందుకంటే మొలక దిగబడకుండా ఫ్రెష్ వాటరు మళ్ళీ ఇళ్ళకి ఇడిసిన తర్వాత నీళ్ళు మంచిగా వేరుకున్నాక అప్పుడు మొలక అలికినాక మనం తన్నీరు తీస్తే ఒక కడ గలవ తీసినాం అనుకో మొత్తం ఆరిపోవాలి. ఆ పద్ధతిగా మనం చేసినట్టయితే ఒక్క మొలక కాదు, ఒక్క మొలక గింజ ఒక్కటి కూడా ఖరాబు కాదు. మనం ఎన్ని ఎకరాలకు వస్తుంది నారు అని మనం అనుకున్నాం అనుకో, అన్ని ఎకరాలకు వచ్చేస్తుంది. ఇక్కడ అశ్రద్ధ చేసినాం అనుకో ఖరాబ్ అవుతుంది. అందుకనే దయచేసి అంటే నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. నేను కూడా రైతు బిడ్డనే, సీనియర్ మోస్ట్. ఇట్లా ఈ పద్ధతిగా చేస్తే మనకు రైతు నష్టపోరు అని నేను ఆలోచిస్తున్నా. మీరు అర్థం చేసుకొని దీన్ని ఆలోచించాలని కోరుతున్నా.